చర్చలు జరపటానికే ఆ లక్ష్మి వెళ్ళింది. చివరికి ఏం చేసింది? అగ్నికి ఆర్జ్యం పోసినట్టు రెచ్చగొట్టి వచ్చింది. ఒక్కొక్కసారి తనకి అసలు నందన్ ఫ్యామిలీ మీద గౌరవం కానీ, దిగులు కానీ, కేర్ కానీ లేవు అనిపిస్తోంది. మనీషా చెప్తుంది కరెక్ట్ అక్క. లక్ష్మి అక్కడే ఉంది. తను ఈ గొడవని మరింత పెద్దది చేయకముందే మనం ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనీషాకి లక్ష్మి కంటే కూడా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. కాబట్టి తను చెప్పినట్టు వర్కర్స్ని తీసేయడమే బెటర్. నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మిత్ర, నువ్వేం చేయాలనుకుంటున్నావు? వర్కర్స్ని తీసేయడానికి డిసైడ్ అయ్యాను. మనం ఇలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే తప్ప వాళ్ళు దారిలోకి రారు. మేనేజ్మెంట్కి వర్కర్స్ అవసరం ఎంత ఉందో వర్కర్స్కి మేనేజ్మెంట్ అవసరం అంతే ఉంటుందని ప్రూవ్ చేయాలంటే వీ షుడ్ టేక్ దిస్ స్టెప్. మనీషా, పద. యాజమాన్యం 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 కార్మికుల ఐక్యత 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 కార్మికుల ఐక్యత. చందు గారు, మేడం మీరు భోంచేశారా? లేదు మేడం, స్ట్రైక్ జరుగుతుంది కదా. అవుననుకోండి. కార్మికుల ఐక్యత. అయినా మనం పస్తులుండి స్ట్రైక్ చేయడం దేనికండి? శుభ్రంగా తిని బాగా శక్తి తెచ్చుకుంటే ఇంకా బాగా అరవచ్చు కదా. మీరు చెప్పేది కూడా నిజమే అండి. మనల్ని మనం బాధ పెట్టుకొని ధర్నా ఎందుకు చేయాలి? ఏమంటారన్నా? వద్దు, మనం అంతా సీరియస్ గా ధర్నా చేస్తే వాళ్ళంతా సీరియస్ గా తీసుకుంటారు. యాజమాన్యం 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల బాబాయ్, ఏమైంది బాబాయ్? ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ గారు? బాగానే ఉందమ్మా. ఏంటి బాబా ఇది? నువ్వు షుగర్ పేషెంట్వి కదా, టైంకి తినకపోతే కళ్ళు తిరుగుతాయని తెలుసు కదా, నువ్వు కూడా ధర్నా చేయడం దేనికి? ఈ గొడవలు గోలలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా బాబాయ్. చందు గారు, బాబాయ్కి భోజనం పెట్టండి. ష్యూర్ మేడం. మనం ఇంత కష్టపడేది ఈ 4 వేళ్లు నోట్లోకి వెళ్ళడానికే కదా. మీకేదైనా సహాయం అవుతుందేమోనని నేను ఆఫీస్లో పాత ఫైల్స్ అన్నీ చెక్ చేశాను. ఇదివరకు మేనేజ్మెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది, ఎప్పుడెప్పుడు జీతాలు పెంచింది అని మొత్తం చెక్ చేశాను. మొత్తం చెక్ చేస్తే మేనేజ్మెంట్కి వచ్చిన ఆదాయంలో 20% కార్మికుల అవసరాల కోసమే ఖర్చు చేసినట్టు తేలింది. 20%? ఏం ఖర్చు చేశారు? అవును, దేనికి ఖర్చు చేశారు? అవును, మీలో రంగారావు గారెవరు? నేనేనమ్మా. మీరేనా? మీరు కార్మికుల ప్రతినిధిగా ఉన్నప్పుడు 200 మంది కార్మికులకి పక్కా ఇల్లు కట్టించారంట కదా? అవునమ్మా, మిత్రానందన్ గారి తాతగారు ఆ పుణ్యం కట్టుకున్నారు. ఆ తర్వాత 2010, 2015 మధ్యలో అనుకుంటా నందన్ ట్రస్ట్ అనే పేరుతో సహాయ సంస్థ ఏర్పాటు చేసి కార్మికులందరికీ ఉచిత వైద్యం ఏర్పాటు చేశారంట కదా? నిజమేనమ్మా. జయదేవ్ నందన్ గారి ఆలోచన మేరకే ఆ ట్రస్ట్ ఏర్పాటైంది. మీరిప్పటికీ ఆ ట్రస్ట్ నుంచి ఉచిత వైద్యం అందుకోలేదా? అందుతుందమ్మా. అమ్మా, మా అబ్బాయికి ఉచితంగా గుండాపరేషన్ చేశారమ్మా. మా అమ్మాయి డెలివరీ ఉచితంగా జరిగిందమ్మా. మా ఆవిడకి కంటి ఆపరేషన్ ఫ్రీగా చేశారమ్మా. అవునా? ఉండడానికి ఇల్లు, ఉచితంగా వైద్యం కల్పించారు అంటే
వాళ్ళు చాలా మంచి వాళ్ళనే కదా, మరి ఇప్పుడెందుకు ఇలా మారిపోయారు? ఇప్పుడు కూడా మంచివాళ్లే. ఇక్కడున్న చాలా మంది పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పించారు. అంటే మన మేనేజ్మెంట్ని మరీ ఇంతగా ద్వేషించాల్సిన అవసరం లేదేమో. నేను కూడా అదే చెప్పానండి. అసలు మనకు కావాల్సిందేంటో వాళ్ళ ముందు ప్రస్తావించకుండా నేరుగా నిరసన వ్యక్తపరచడం తప్పు అని. అంటే ఇదివరకు 2-3 సార్లు చెప్పారు మేడం, పట్టించుకోలేదనే ఇలాగా. ఎప్పుడూ మధ్యవర్తుల ద్వారా విషయం చేరేయడం తప్పు మేనేజర్ గారు. కొంతమంది విషయాన్ని కలుషితం చేసి విషంగా మారుస్తారు. మీ అందరినీ నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, మీలో ఏ ఒక్కరైనా మేనేజ్మెంట్ ద్వారా లాభం పొందని వాళ్ళున్నారా? ఉంటే చేతులెత్తండి. అంటే మీకు యాజమాన్యానికి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే తప్ప ధర్నాలు చేసి కంపెనీని నష్టపరిచే అంత శత్రుత్వం ఏం లేదు. మీరే ఒక్కసారి ఆలోచించండి. డైలీ వర్కింగ్ అవర్స్లో టీలు, సిగరెట్లు, పిచ్చాపాటి కబుర్లు అని ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటారు? రోజు మొత్తం మీద ఎంత లేదనుకున్నా 1-2 గంటల టైం వేస్ట్ అవుతుంది. మరి వాటన్నిటినీ కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుందా? లేదుగా. ఏం బాబాయ్, 25 ఏళ్లగా నీకు నీ కుటుంబానికి అన్నం పెడుతున్న సంస్థ అంటే నీకు అమ్మలాంటిదే కదా. అమ్మ మీద ఎవరన్నా కోపం తెచ్చుకుంటారా? మీకుండడానికి నీడను కల్పించారు. ప్రాణం మీదకొస్తే అండగా నిలబడ్డారు. మీ పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ చేసింది మీ పనికి ప్రతిఫలంగానే అనుకోండి. వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కాబట్టే చేశారనుకోండి. అయినా సరే మనం వాళ్ళ పట్ల ఘోరంత కృతజ్ఞత చూపించలేమా? నిజమేనమ్మా, ఎందుకో తొందరపడ్డాం అనిపిస్తోంది. వయస్సు, అనుభవం ఉండి కూడా నేను ఆలోచించలేకపోయాను. నువ్వు చాలా బాగా ఆలోచించి మా తప్పులు మాకు అర్థమయ్యేలా చెప్పావమ్మా. నీకు కృతజ్ఞతలు. అయ్యో, మనలో మనకేంటి బాబాయ్ గారు. యాజమాన్యంతో మాట్లాడి మీకు జీతాలు, ఓటీలు పెంచే బాధ్యత నాది. ముందు మీరంతా భోజనం చేద్దురు గాని ఆ తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవరివిడా మధ్యలో వచ్చి మొత్తం రివర్స్ చేసేసింది? ఏదో జరుగుద్దనుకుంటే ఇలా జరిగిందేంటి? మేనేజర్ గారు, అందరికీ భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే మేడం. మిత్రా, వర్కర్స్ కాళ్ళ వేళ్ళ పడినా కూడా నువ్వు తగ్గొద్దు. వాళ్ళందరినీ తీసి పారేయాలి. అండ్ హియర్ వన్ మోర్ థింగ్, వర్కర్స్ని రెచ్చగొట్టినందుకు, కంపెనీ పట్ల డిస్లాయల్గా బిహేవ్ చేసినందుకు లక్ష్మిని కూడా జాబ్ నుండి తీసేయ్. లక్ష్మి సంగతి తర్వాత చూద్దాం, ముందు వర్కర్ సంగతి తేలుద్దాం. ఇక్కడ ఎవరూ లేరేంటి? చాలా పెద్ద గొడవ జరుగుతుందని చెప్పావు. నిజం మిత్రా, వర్కర్స్ ధర్నా చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఎందుకైనా మంచిది అని మన లీగల్ అడ్వైజర్ భాస్కర్ గారిని కూడా పిలిచాను. మరి వర్కర్స్ అందరూ ఏమైపోయారు? అదిగో వర్కర్స్ అందరినీ ఇంకా రెచ్చగొట్టి తీసుకొస్తోంది.
మిత్ర బాబు, మమ్మల్ని క్షమించండి బాబు. ఏంటి సార్, ఇందాకటి వరకు అంత గొడవ చేసి సడన్గా క్షమించమని అడుగుతున్నాం అనుకుంటున్నారా? మా తప్పు మాకు తెలిసి వచ్చింది సార్. కాదు కాదు, తెలుసుకునేలా చేసింది ఈ అమ్మాయి. ఎన్నో ఏళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్నాం. మీ మంచితనాన్ని, ఉదార గుణాన్ని మర్చిపోయి ఏవేవో చెప్పుడు మాటలు తలకెక్కి మీ మీదే తిరగబడ్డాం. ఎంతసేపు బోనస్లు, జీతాలు, ఓటీలని స్వార్థంగా మా వైపు నుంచే ఆలోచించాం. కానీ మీ తాతగారి హయాం నుంచి కార్మికుల కోసం చేసిన ఎంతో మేలు మర్చిపోయాం. ఈ లక్ష్మి గారు వచ్చి మీరు కార్మికులకు చేస్తున్న సహాయాన్ని, ఇక ముందు ముందు చేయబోతున్న మంచి పథకాలని కూడా వివరించారు. అన్నం పెట్టిన సంస్థ అమ్మతో సమానమని, అలాంటి సంస్థ పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఈ అమ్మాయి చాలా అర్థమయ్యేలా చెప్పింది. ఈ ధర్నా ఆగిపోయి అందరూ కాంప్రమైజ్ అవడానికి ముఖ్య కారణం లక్ష్మి గారే. నేను చేసిందేమీ లేదు. నిజాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానంతే. తప్పు తెలుసుకుని ధర్నాన్ని విరమించడం మీ గొప్పతనం. మిత్రగారు, వీళ్ళందరికీ సమస్యలున్న మాట నిజమే, కానీ అవి మేనేజ్మెంట్ తీర్చలేనివైతే కావు. బర్డన్ అంతకంటే కాదు. చందు గారు, మీరు ఒక్కసారి అవన్నీ నోట్ చేసి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే మిత్రగారు చెక్ చేస్తారు. అలాగే లక్ష్మి గారు. మిత్రగారు, మీరు వాటిని పరిశీలించి వాళ్ళకి అనుకూలంగా కొన్ని బెనిఫిట్స్ ఇస్తే చాలు. తప్పకుండా చేద్దాం లక్ష్మి. ఎందుకంటే కంపెనీని నమ్ముకొని బతుకుతున్నారు వీళ్ళు. వాళ్ళ కష్టం ద్వారానే మనం లాభాల్లో ఉన్నాం. ఈ విషయం నందన్ ఫ్యామిలీ ఎప్పుడూ మర్చిపోదు. మీ బెనిఫిట్స్ మీకు అందుతాయి, నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీకు చాలా కృతజ్ఞతలు. సాటి ఉద్యోగిగా మా బాధ అర్థం చేసుకుని చాలా సహాయం చేశావు. నువ్వు బాగుండాలమ్మా. ఆవిడ ఉద్యోగి ఏంటయ్యా? ఆవిడెవరు అనుకున్నారు? మిత్రగారి భార్య. మిసెస్ భాగ్యలక్ష్మి మిత్రానందన్. అమ్మగారు, మీ అంతటోళ్ళు వచ్చి మా మధ్యన కూర్చొని మా సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేశారా? మీరెంత గొప్పవారు మేడం. మీరు మిత్రగారి భార్య అని తెలియక ఏదేదో అనేసామమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా. సార్, మీ బామ్మగారు అమృత మేడం గారి మంచితనాన్ని చూసాం. మీ అమ్మగారు అరవింద మాలిని గారి గొప్పతనాన్ని చూసాం. ఇప్పుడు ఆ మంచితనం, గొప్పతనం కలిసిన మీ భార్య లక్ష్మీ మేడంని చూస్తున్నాం. మేడం, నిజంగా మీరు నందన్ కుటుంబానికి తగిన కోడలు.
మేడం ఏంటి బాబాయ్? నేనెవరో తెలియకముందు అమ్మాయి అని పిలిపే చాలా బాగుంది. అలానే పిలవండి. లక్ష్మి గారు 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 లక్ష్మి గారు. చాలు 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 ఆపండి. భాస్కర్ గారు, మేడం, ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళ యూనియన్ తరపు నుండి ఏం డిమాండ్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్లాన్ రెడీ చేయండి. వెళ్ళి మాట్లాడండి. ఓకే మేడం. రండి అయ్యా, మీరంతా నాతో రండి. చందు గారు మీరుండండి. ఓకే మేడం. మిత్ర గారు, తను చందు గారు. వర్కర్స్ని డీల్ చేయడంలో నాకు చాలా హెల్ప్ చేశారు. నమస్తే సార్. హలో చందు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై డ్యూటీ సార్. నాది ఇంకొక రిక్వెస్ట్ మిత్ర గారు. చందు గారు బాగా చదువుకున్నారు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా బాగున్నాయి. కానీ పరిస్థితులు సరిలేక డైలీ లేబర్గా వర్క్ చేస్తున్నారు. చందు గారికి మన కంపెనీలో తన అర్హతకి తగిన పోస్ట్ ఒకటి ఇవ్వండి. ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతారు. లక్ష్మి, ఉద్యోగం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు రికమెండ్ చేయగానే సరే అని ఇచ్చేయడానికి. మనీషా, ప్లీజ్ స్టాప్ ఇట్. లక్ష్మి అడిగింది నన్ను. పాసిబుల్ అవుతుందా కాదా చెప్పాల్సింది నేను. నువ్వు కూల్గా ఉండు. మిస్టర్ చందు, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. తప్పకుండా మీ అర్హతకి తగ్గ ఉద్యోగం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు కాదు, లక్ష్మికి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మీ మేలు మర్చిపోలేను. మీ నిజాయితీ, మీ హార్డ్ వర్క్కి మీకు ఈ అవకాశాలు తెచ్చిపెట్టాయి. కీప్ ఇట్ అప్ చందు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. మిత్ర గారు, వెళ్దామా? ఇంటి దగ్గర అత్తయ్య గారు కంగారు పడుతూ ఉంటారు. పద లక్ష్మి. ఇవాళ ఎలాగైనా సరే జానుని ఇంప్రెస్ చేయాలి. తనకి నా మీద ఉన్న కోపం పోయేలా చేసి ప్రేమ పుట్టేలా చేసుకోవాలి. మీకోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందండి సార్. ఆ అమ్మాయి కాలేజీ నుంచి వచ్చే టైంకి మీరంతా అక్కడ ఉండాలి. తనని టీజ్ చేయాలి. టీజింగ్ అన్నాను కదా అని మీద చేతులేయడం అలాంటివి చేయకూడదు. జస్ట్ కామెంట్ చేస్తూ ఉండండి. అప్పుడు నేను హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని చితకబాది ఆ అమ్మాయి ఇంప్రెషన్ నేను కొట్టేస్తాను. అలాగే సార్. ఇదిగో, నేను కొట్టినప్పుడు మీరు కూడా సరదాగా తాకినట్టు 2 దెబ్బలేయండి. ఓకేనా? ఓకే సార్. గుడ్. ఏరియా గుర్తుంది కదా? కరెక్ట్ టైంకి వచ్చేసేయండి. ఓకే సార్. సార్ మరి డబ్బులు? ఓహో, ఒక్క నిమిషం. తీసుకో. పర్ఫార్మెన్స్ కుమ్మేద్దాం. అలాగే సార్. రెడీ? ఓకే, పదరా. ఏం పాపా, నీ పేరేంటి? ఏయ్, ఎవరు మీరు? తప్పుకోండి. ఫోన్ నెంబర్ ఇస్తావా? నెంబర్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ చైన్ ఇచ్చినా పర్లేదు. ఏయ్, తప్పుకోండి. మన రౌడీ గ్యాంగ్ ఆల్రెడీ టీజింగ్ స్టార్ట్ చేసేశారు. ఇక మన ఎంట్రీయే లేట్ అనమాట. రే వివేక్, రేయ్, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపిస్తారా? క్రౌడ్లో ఉంటే కష్టం కదా బాస్. ఏంటి జోకా? జాను,
నువ్వేం భయపడకు, నీకు నేనున్నా. ఇదేంటి ఇంత గట్టి కొట్టేశాడు? క్యారెక్టర్లు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడా? జాను, నువ్వేం కంగారు పడకు, దెబ్బకు దెబ్బ తీస్తా. రైట్.